వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుంది ఇండస్ట్రీలో. చెప్పండి, ఏదన్నా కానీ ఇప్పుడు లవ్ సబ్జెక్ట్స్లలో పాయింట్స్, అన్ని పాయింట్స్ ఒకే రకంగా ఉండవు కదా. సీఎం పెళ్ళాం, కామన్ మ్యాన్ పెళ్ళాం అని ఉంది, మళ్ళీ సీఎం పెళ్ళాం అని చెప్పి మాట్లాడుతున్నాం సార్. సీఎం పెళ్ళాం డైరెక్ట్ అంటే టైటిల్ ఇస్తారా మీరు? ఇక్కడే చాంబర్లోనే కూర్చొని అడిగియండి. సో మేము తిప్పుతాం అక్కడే, కామన్ మ్యాన్ పెళ్ళాము, సీఎం పెళ్ళాం. ఎందుకు సార్ ఇండియాకి వచ్చేసి ఇండియాల మీద ఇట్లాంటి సినిమాలు తీసుకోవటం? ఎన్ఆర్ఐ అని చెప్తున్నారు. ఇండియాలో పుట్టినవాడిని సార్ నేను, ఎంఆర్ఐలో పడేస్తారా ఏంటి నన్ను? కాదు అజయ్ గారు, ఇప్పుడు మీరు ఒక సినిమా చేస్తే ఆ సినిమాలో మొత్తం ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. అది ఒక చిన్న సీన్ అయినా, ఇప్పుడు మన పుష్ప 2లో లాస్ట్ క్లైమాక్స్ దాకా ఎదురు చూసాం, సైలెంట్గా ఉన్నాడు అజయ్ అనుకుంటే ఒక్కసారిగా క్రెడిట్ కొట్టేశారు. అలాంటి సినిమాలు చేసుకునే మీరు ఏ పాయింట్ మీద సీఎం పెళ్ళంకి జనాలకి కనెక్ట్ అవుతారని చెప్పేసి సినిమా చేశారు? చూశాక ఈ క్వశ్చన్ నేను అజయ్ గారితో మాట్లాడుతున్నాను. నేను అజయ్ గారి తరఫున మాట్లాడుతున్నాను. మీకు కాదు సార్, అజయ్ గారితో నేను మాట్లాడుతున్నాను. ఆయన పిఏ నేను ఈరోజు సీఎం గారి పక్కన పిఏ ఉంటారు, ఆయన కూడా మాట్లాడతారు. రామకృష్ణ గారు, బేసికల్గా బాగా నచ్చింది ఉమెన్ ఎంపవర్మెంట్ మీద కథ. సో సీఎం పెళ్ళాం, ఇంద్రజ గారి మెయిన్ సెంట్రల్ క్యారెక్టర్ యాక్చువల్ సినిమాలో, నాదో కీ రోల్. మెయిన్ నచ్చిన పాయింట్ అది నాకు. కాకపోతే ఇందాక మీరు మాట్లాడితే స్టేట్కి సంబంధించిన సీఎంలకు సంబంధించి ఎవరిదైనా తీసుకోవచ్చున్నారు. రేవంత్ రెడ్డి గారి వైఫ్ ఎప్పుడు కనబడరు, చంద్రబాబు గారి వైఫ్ అన్న కనబడుతూ ఉంటారు, మన ఎవరు కనబడరు, మిగతా వాళ్ళు కూడా. కనపడితే మంచిదని కదా చెప్పడానికి ట్రై చేయాలి. అదే అది ఇప్పుడు నా పాయింట్ కూడా అదే. సీఎం పెళ్ళాంలో సీఎం పెళ్ళాము నెగిటివ్ రోలా పాజిటివ్ రోలా అనేది పాజిటివ్ రోల్ అండి. ఎవరన్నా సీఎం వైఫ్ అని పేరు పెట్టి నెగిటివ్ రోల్ చేస్తారండి ఆవిడ. ఇప్పుడు ఇండియాలో వాళ్ళైతే చెప్పలేమండి, రెడ్డి గారి గురించి చెప్పలేము. బట్ యా కంప్లీట్ పాజిటివ్ రోల్ అండి, పాజిటివ్ వేల్ అని అంటుంది. రామకృష్ణ గారు సార్, మామూలు ఇండియాలో ఉండి మన పక్కన వాళ్ళతోనే మనం తిరగడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇప్పుడు ఎన్ఆర్ఐ ఆయన మాట్లాడితే నేను అమెరికా వెళ్ళిపోతానంటారు, ఆయనతో ఎలా సార్ సినిమా సావాసం? నీ ఆలోచన ఏంటి అది చెప్పు. కాదు సార్, ఎన్ఆర్ఐలు మనుషులు కదా. లేదు ఎన్ఆర్ఐ అంటే ఏమనుకున్నావు నువ్వు? మేము అక్కడ ఏం చేస్తాం నీకు తెలుసా? లేదు సార్, మీరు ఇందాకే నేను ఒకప్పుడు ఒక డైలాగ్ చెప్పాను, ఇండియాలో తమ కారు వైపర్ కూడా డ్రైవర్ వేయాలనే ప్రతివాడు అమెరికాకు వచ్చి తమ పిల్లల డైపర్లు మారుస్తున్నందుకే డెవలప్ అయింది. మేము అక్కడ చేసేది నీకు కనబడదు. ఎన్ఆర్ఐ ముద్ర చికెన్ 65 స్మెల్ వస్తుంది నీకు, ఆయన అక్కడ దగ్గర బాగుంటుంది అని. డాలర్ రేట్ పెరుగుతుంటే అందరు నన్ను కుక్కను చూసినట్టు చూస్తారు. ఎందుకు పెరిగింది కదా రేట్? నేను ఏదైనా లేదు, ఆయన ఎంత డౌట్ చెప్పినా నాకు క్లారిటీ ఉంటుంది సార్. ఎన్ఆర్ఐ ఇక్కడ పుట్టినోడే. ఇక్కడ మా తల్లిదండ్రి తమ కొరకు పిల్లల్ని కాకుండా విదేశాలకు లేబర్ని కన్నారన్న పాయింట్తో కర్మకాలి నేను అక్కడ వెళ్ళి బతుకుతున్నాను. అదర్వైజ్ ఐ లవ్ మై కంట్రీ. ఐ లవ్ మై కంట్రీ అని చెప్తున్నారు కాబట్టి ఏం తప్పేం మాట్లాడలేదు. నేను సీఎం పిల్ల ఇలా ఉండాలని అన్నాను, తప్పేంటండి? మీరు ప్రతిదానికి ఎందుకు ఇది చేస్తారు? లేదు సార్, బూత్ అన్నారు, ఏమో హెడ్డింగ్ ఏమో అక్కడ బూత్ గురించి మాట్లాడుతున్నారు. సార్ మా దేశంలో మేము సర్దేసుకుంటాం కదా, మీరెవరని నా ఉద్దేశం. ఇక నేను ఇక్కడ పుట్టలేదంటవే నేను కొంపదీసి. అండ్ నీ ఉద్దేశం ఏంటి అసలు? ఎన్ఆర్ఐ నేను ఐఎమ్ ఫ్రమ్ ఇండియా, మా తల్లిదండ్రి ఇక్కడే, నన్ను కన్నది ఇక్కడే. పెంచాక వాళ్ళు 5వ తరగతి నుండి ఇంజెక్ట్ చేస్తారు, అమెరికా పోవాలి అమెరికా పోవాలి. అది మీ తప్పండి. స్టేజ్ అంతా కబ్జా చేయటం అమెరికా వాళ్ళు నేర్పారా సార్? ఎవరు స్టేజ్? నేను అజయ్ గారిని అడిగినా మీరే మాట్లాడుతున్నారు, రామకృష్ణ గారిని అడిగినా మీరే మాట్లాడుతున్నారు. కాదు, మీరు నా ప్రెస్ మీట్కి వచ్చి నన్ను ఆడుకుంటున్నారు. రామకృష్ణ గారు, యాక్చువల్గా ఇది ఏ పొలిటికల్ లీడరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బయటకు వచ్చి ప్రజలకు మంచి చేస్తే ఏ రకంగా ఉంటుంది అనే సబ్జెక్టునే కానీ ఇది ఏపీ సీఎం కాదు, తెలంగాణ సీఎం కాదు, ఏ సీఎం సంబంధించింది కాదు. ఒక లీడర్కి తనకు బిజీ ఉంటుంది, గవర్నమెంట్ ఫామ్ అయ్యో లేకపోతే పొలిటికల్ అపోజిషన్ ఉండో, ఏదైనా లీడర్ అనే వ్యక్తి తనకున్న పవర్ని ఉపయోగించి తన కుటుంబ సభ్యులు, ఆ రోజు వరకు అండగా ఉన్న కుటుంబ సభ్యులు ఎంతో కొంత పవర్ యూజ్ చేస్తూనే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు. అదే మంచికి యూజ్ చేస్తే ఆ లీడర్ ఫ్యామిలీ ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే కాన్సెప్ట్ తప్ప ఇది ఏపీ సీఎం కాదు, టీఎస్ సీఎం కాదు, ఖాళీ సినిమా అంతే. మూవీని మూవీ లాగానే తీసాం.